హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా మెర్దాదులోనికి స్వాగతం. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ ప్రపంచాన్ని మాస్టర్స్ మయంగా, గురువుల మయంగా తీర్చిదిద్దినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. సూటిగా సత్యాన్ని అందరికీ తెలియజేస్తూ సత్యానికి అనుగుణంగా వారందరూ కూడా జీవిస్తూ వారి జీవితంలో వారి అనుభవాల్ని గ్రంథస్థం చేసినటువంటి ఎందరో గురువులకు ప్రణామం చేస్తూ ఈరోజు గ్రంథంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. కిందటి ఎపిసోడ్ ఏంటంటే హింబాల్ తండ్రి చావు గురించి మెర్దాద్ మాట్లాడటం, అంటే ఎవరు చెప్పకుండానే మాట్లాడారు ఆయన. దాని తరువాత అతను ఎలా అందులో చెప్తున్నాడు, దాని నుండి ఎలా బయటికి రావాలో, ఎందుకు అందరినీ అన్ని కల్లోలు పెడతాయో ఆయన చెప్పారు. దీంట్లో కాలం అన్నది అతి గొప్ప మాయాది. కాలచక్రం, దాని చక్రం, యూరిసు, వీటి గురించి ఆయన ఈ చాప్టర్ లో చెప్పారు. చెప్తూ లాస్ట్ లో ఏమన్నారంటే, హానికరమైన కాలచక్రం నుంచి మనిషి బయటపడగలడా? మనిషి భగవంతుడి పవిత్రమైన స్వేచ్ఛకు వారసుడు కనుక తప్పక బయటపడతాడు. ఎంత నమ్మకమో చూడండి ఆయనకి. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, కానీ దాని ఇరుసు కదలదు. కాలచక్రం యొక్క ఇరుసు దేవుడు. కాలంలో సువిశాల చరాచర విశ్వంలో అన్ని అతడి చుట్టూ తిరుగుతాయి, కానీ దేవుడికి కాలం, స్థలం, పరిధి లేవు. అతడు కదలడు. దివ్య ప్రబోధం నుంచి అన్ని వచ్చినా అతడి మాట అతడిలాగే పరిధి లేనిది అని చెప్తారు. ఇరుసులో అంతా ప్రశాంతత ఉంటుంది, అది కదలదు కదా, అది కూర్చుంటుంది కుదురుగా కొదమట్టంగా. అంచుల్లో అంతా సంక్షోభమే. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు మీరు? అంచులో నుంచి ఇరుసులోకి జారండి. కదలిక కలిగించే వికారం నుంచి తప్పించుకోండి. మీ చుట్టూ కాలాన్ని తిరగనివ్వండి, కానీ కాలంతో మీరు తిరగకండి అనేది కిందటి చాప్టర్ లో మెర్దాద్ ఇచ్చినటువంటి సందేశం. ఎంత అద్భుతంగా ఉందండి. మనల్ని మనం స్థిమితపరచుకోవటం ఎలాగో ఆయన చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తే ఇదేంటంటే తర్కం, నమ్మకం, కాలచక్రాన్ని ఆపటం ఎలా. తర్కం, నమ్మకం. తర్కం ఉన్న దగ్గర నమ్మకం ఉండదండి. నమ్మకం ఉన్న దగ్గర వాళ్ళు తర్కించరు, వాళ్ళు ఎవరు కూడా ఆర్గ్యూ చేయరు. నమ్మే వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేయరు. లాజికల్ మైండ్ ఎప్పుడైనా కానీ క్వశ్చన్ చేస్తుంది ఫ్రెండ్స్. అందుకే లాజిక్ వదిలేయాలి మనం. చాలా విషయాలు ఆధ్యాత్మికంగా వచ్చేసి 100కి 100% కూడా మీకు ప్రూఫ్స్ దొరకవు. ప్రూఫ్ చూపించడానికి కుదరదు. అది ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ప్రూఫ్ ఎలా చూపిస్తారండి మీరు ఎవరికైనా కానీ? అందుకని తర్కం ఉన్న దగ్గర నమ్మకం ఉండదు, నమ్మకం ఉన్నప్పుడు తర్కించకూడదు, ఆర్గ్యూ చెయ్యవన్నమాట. కాలచక్రాన్ని ఆపడం ఎలా అనేది ఈ చాప్టర్ నేమ్ అండి. బెన్ను అంటున్నారు కదా, మాస్టర్ నన్ను క్షమించండి, మీ తర్కం హేతు విరుద్ధంగా ఉండి నన్ను కలవర పెడుతోంది అని చెప్తున్నాడు. మెర్దాద్ అన్నట్టు ఆశ్చర్యం లేదు బెన్నో, నువ్వు న్యాయ నిర్ణేతవి. ఒక నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించిన అన్ని విషయాలను తర్కించాలంటావు. ఒక జడ్జిగా అది నీ పని. నువ్వు అలానే అనుకుంటావు, తప్పు లేదు. తర్కం యొక్క ఉపయోగం మనిషికి ఉన్న తర్కాన్ని పోగొట్టడానికేనని. తర్కం యొక్క ఉపయోగం మనిషికి ఉన్న ఆ తర్కం, ఆర్గ్యూ చేసే స్థితి ఏదైతే ఉందో, ఆ తత్వం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టడానికే, ఆ తర్కాన్ని పోగొట్టడానికేనని అతడిని నమ్మకం వైపు నడిపించి అంతర్దృష్టి అవగాహన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికేనని. ఇన్నేళ్లు న్యాయ నిర్ణేతగా ఉన్న నువ్వు కూడా తెలుసుకోలేదా? నువ్వు న్యాయ నిర్ణేతగా ఎన్నుకున్నావు. ఇంతసేపు తర్కించిన తర్వాత నువ్వేం తెలుసుకున్నావు? ఇంత కాలం నుండి నువ్వేం తెలుసుకున్నావు? తర్కం అంటే ఆర్గ్యుమెంట్. దాని ఉపయోగం ఏంటంటే, అది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనిషికి ఉన్న తర్కానికి పోగొట్టడానికే. నువ్వెందుకు ఆర్గ్యూ చేస్తావు ఎవరితోనైనా కానీ? నువ్వేదో తెలుసుకోవాలి అనేది కదా, ఆ దాని గురించే కదా. అది తెలుసుకోవటం మానేసి నువ్వు తర్కిస్తానే ఉంటే ఎప్పుడు కంక్లూజన్ అనేది ఎప్పుడు ఇస్తావు?
మనిషికి ఉన్న తర్కాన్ని పోగొట్టడానికేనని అతడిని నమ్మకం వైపు నడిపించి అంతర్దృష్టి అవగాహన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికేనని ఇన్నేళ్లు న్యాయ నిర్ణేతగా ఉన్న నువ్వు కూడా తెలుసుకోలేదా అన్నారు. అంటే న్యాయ నిర్ణేతగా ఉన్న నువ్వే తెలుసుకోలేకపోతే మిగతా వాళ్ళు ఎలా తెలుసుకుంటారని అడుగుతున్నారు. పరిపక్వత లేని తర్కం ఓ సన్నని వల లాంటి సారెగుడ్డు లాంటిది. సాలిగూడు ఎలా ఉంటది ఫ్రెండ్స్? అది ట్రాన్స్పరెంట్ గా ఉంటది, కానీ అది అందులో చిక్కామంటే ఇంకా అంతే, బయటికి చచ్చిపోవాల్సింది తప్ప బయటికి రాలేము అందులో నుండి. పరిపక్వత లేని తర్కం అనేది అటువంటిదంట ఫ్రెండ్స్. తర్కానికి వయస్సు వచ్చినప్పుడు దాని వలలోనే అది గురి వేసుకుని నమ్మకం అనే రూపు ధరిస్తుంది. తర్కానికి పరిపక్వత వచ్చింది అనుకోండి, అసలు నేను ఎందుకు తర్కిస్తున్నాను, నేనేం నేర్చుకుంటున్నాను, మరి ఏమీ తెలుసుకోలేనప్పుడు ఎందుకు నేను తర్కించడం అనేది పరిపక్వత వచ్చింది అనుకోండి, అప్పుడు దాని వల్లలోనే అది, ఇది సాలిగూడు లాంటి వల కదా అది, దాంట్లోనే అది వలేసేసుకుని అది చచ్చిపోయి నమ్మకం అనే రూపు మార్చేసుకుంటుంది, అది ఈ రూపంలోకి వచ్చేస్తుంది. అది లోతైన జ్ఞానం. తర్కం కుంటివాడికి ఊతకర్ర, కానీ వేగంగా నడిచే వారికి అది బరువు. వదిలిపారే దాన్ని, వదిలేసే తర్కాన్ని వదిలేసి ఎందుకు తర్కించాలి మనం? మన ముందు స్పష్టంగా ముందుకు నడిస్తేనే, ముందడుగు వేస్తేనే మనకు ఒక అనుభవం వస్తుంది అని తెలిసినప్పుడు ఆ అనుభవం మీద మనకు విశ్వాసం ఉండాలి. కానీ తర్కించి వాళ్ళు ఒక ప్రూఫ్ ఇస్తారు, ఆ ప్రూఫ్ మనం నమ్ముదాం అంటే అదే రకంగా కరెక్ట్, అది కరెక్ట్ కాదు కదా. అది తర్కం అనేది కుంటివాడికి పోతకర్ర, అడ్డం పెట్టుకోవటానికి, అంతే తప్ప వేగంగా నడిచే వారికి అది బరువు. రెక్క ఉన్న వారికి అది మరింత భారం, ఎగరనివ్వదు అనమాట, స్వేచ్ఛగా ఎగరనివ్వదు. నువ్వు తర్కిస్తా ఇక్కడెక్కడే తిరుగుతావు, నువ్వు స్వేచ్ఛగా తిరగలేవు. కాబట్టి తర్కం తెలిసి తెలియని వయస్సులోని నమ్మకం. నమ్మకం అనేది వయస్సు వచ్చిన తర్కం. మీ తర్కానికి వయస్సు వచ్చినప్పుడు త్వరలోనే వస్తుంది. మీ తర్కానికి వయసు వచ్చింది అనుకోండి, అప్పుడు త్వరలోనే మీకు నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు? నన్ను కలవర పెడుతుంది అంటున్నాడు కదా, ఎందుకు కలవర పెడుతుంది? ఇతనికి లేదు, ఆ పరిపక్వత లేదు, పరిపక్వత లేని తర్కం అది. కాబట్టి అందులో ఉన్నాడు కాబట్టి ఆయన కలవర పెడతాం. అదే మాస్టర్ని వేరే వాళ్ళని ఎవరిని కూడా కలవర పెట్టలేదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర పరిపక్వత ఉంది కాబట్టి. మీ తర్కానికి వయస్సు వచ్చినప్పుడు త్వరలోనే వస్తుంది. తర్కం తెలిసి తెలియని వయస్సులోని నమ్మకం. నమ్మకం అన్నది వయస్సు వచ్చిన తర్కం. మీ తర్కానికి వయస్సు వచ్చినప్పుడు ఆ నమ్మకం అనేది త్వరలోనే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. బెన్నూన్ అన్నారు కదా, అప్పుడు మీరు తర్కం గురించి మాట్లాడరు అని అడిగారు. అడిగితే బెన్నూన్ అన్నారు, కాలం అంచు నుంచి ఇరుసులోకి జారాలి అంటే తప్పనిసరిగా మనల్ని మనం వదులుకోవాలా, మనిషి తన అస్తిత్వాన్ని కాదనవచ్చా అని అడుగుతున్నారు. చక్కటి ప్రశ్న కదా ఫ్రెండ్స్. కాలం చేతిలో ఆట బొమ్మగా ఉండే ఆత్మని వదిలేయాలి, కాలం జిత్తుల నుంచి రక్షించుకోగల ఆత్మని సమర్థించుకోవాలి. ఇక్కడ ఆత్మ రెండు రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. కాలం చేతిలో చిక్కేది, తర్వాత కాలం జిత్తుల నుంచి రక్షించుకునేది, రెండు ఉంటాయి అన్నమాట. ఒకదాన్ని మనం వదిలేయాలి, ఇంకొక దాన్ని మనం సమర్థించుకోవాలని చెప్తున్నారు. వెన్యూని అడిగారు, ఒక ఆత్మను వదులుకోవటం అంటే రెండవ ఆత్మను సమర్థించటమా అని అడుగుతున్నారు. అంటే ఏది నేను అని అనుకుంటున్నామో, కాలం చేతిలో చిక్కినటువంటి ఆట బొమ్మగా మారిన దాన్ని ఏది నేను అని మనం అనుకుంటున్నామో ఆ నేను దాన్ని వదిలేయాలి. ఏదైతే అసలైందో కాలం చేతిలో, ఈ జిత్తులు, ఈ మాయలు, వీటన్నిటి చేతిలో చెక్కకుండా ఏదైతే ఉందో దానిని మనం సమర్థించుకోవాలి అని ఏం చెప్తున్నారు. బెన్నూని అడుగుతున్నారు, ఒక ఆత్మను వదులుకోవటం అంటే రెండవ ఆత్మను సమర్థించడమా అని అడుగుతున్నారు. అంటే మెద్దా చెప్తున్నారు, ఆత్మని నిరాకరించడం అంటే దైవాత్మని సమర్థించడమే. ఒకటి మార్పుకి అతీతంగా ఉన్నప్పుడు అప్పుడు ఇంకొకటి నిర్వికారానికి పుట్టింది. ఆత్మని నిరాకరించడం అంటే దైవాత్మని సమర్థించడమే. ఇక్కడ ఆత్మ అంటే ఔటర్ గా ఉండేది, ఇన్నర్ గా ఉండేది, రెండు రకాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఔటర్ గా ఉండేదాన్ని నిరాకరించడం అంటే ఇన్నర్ గా ఉన్నటువంటి ఆ దైవాత్మ ఏదైతే ఉందో, ఆ కాన్షియస్ ఏదైతే ఉందో, చైతన్యం అనండి, దైవం అనండి, దైవాత్మ అనండి, మీరు ఏమన్నా అనండి, ఆ అంతర్గతంగా కొలువై ఉన్నటువంటి దాన్ని సమర్థించడమే. ఒకటి మార్పుకి అతీతంగా ఉన్నప్పుడు ఇంకొకటి నిర్వికారానికి పుట్టింది, అప్పుడు ఇంకొకటి నిర్వికారానికి పుట్టింది. ఒకటి మార్పుకి అతీతంగా ఉంది, మార్చడానికి అది కుదరదు అనమాట, దాటిపోయింది అది. అప్పుడు ఇంకొకటి నిర్వికారానికి పుట్టింది.
నిర్వికారం అంటే ఎటువంటి వికారాలు అక్కడ లేవన్నమాట. అంటే కదలిక లేదు. కదలిక లేని దేనికి చెలించని దానికి పుట్టింది. చాలా మంది మనుషులు చావడానికి పుడతారు. బ్రతకడానికి చనిపోయేవారు అదృష్టవంతులు. చాలా మంది మనుషులు చావడానికి పుడతారు, చావడానికి బతుకుతారు అనమాట. కానీ బ్రతకటానికి చనిపోయేవారు అదృష్టవంతులు అని చెప్తున్నారు ఈయన. బెన్నూని అడుగుతున్నారు, మానవుడి వ్యక్తిత్వం అతడికి చాలా ప్రియమైనది. భగవంతుడిలో కలిసిపోయి కూడా తన వ్యక్తిత్వం గురించి ఎరుక అతడికి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. మెద్దా చెప్తున్నారు, సముద్రంలో కలిసిపోయిన ఒక చిన్న నది తాను సముద్రమేనని తెలుసుకోవడంలో అది కోల్పోయేది ఏమన్నా ఉందా? లేదు కదా ఫ్రెండ్స్. మనిషి దేవుడిలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అంటే నీడని కోల్పోయి నీడ ఉండని ఉనికిని కనుక్కోవడమే. మనిషి ఎక్కడికి పోలేదు, తనను తాను కోల్పోలేదు. అందులో కలవటం ద్వారా ఇక్కడ ఉంటే నీడని కోల్పోయి తన నీడని కోల్పోయాడు. నీడని కోల్పోయి నీడ ఉండని ఉనికిని కనుక్కున్నాడు తను. అప్పుడు నీడతో పని ఏముంది నీకు? ఆ ఉనికిని కనుక్కున్న తర్వాత నీడతో పని లేదు కదా ఫ్రెండ్స్. అప్పుడు మికాస్టర్ అడుగుతున్నారు, ఇవన్నీ కూడా ఈ చాప్టర్ లో చెప్పేవి, ప్రతి చాప్టర్ లో చెప్పేవి అంతకంతకి కూడా లోతుల్లోకి వెళ్తున్నాయి ఫ్రెండ్స్. మనం వీటిని విందాము, సంపూర్ణంగా మనలో నింపుకుందాము. వన్ ఫైన్ మార్నింగ్ వచ్చినప్పుడు మనకి దానికి సంబంధించిన అనుభవం వస్తుంది. అప్పుడు ఇవి గుర్తొస్తాయి ఫ్రెండ్స్ మనకు. అందుకే ముందు కంప్లీట్ గా వినండి. దేన్ని కూడా తెలుసుకోవాలని కానీ, ఆర్గ్యూ చేయాలని కానీ, లేదా ఇంకొకరితో చర్చించాలని కానీ ప్రయత్నించొద్దు దయచేసి. ముందు కంప్లీట్ గా విందాం. మన అణువణువున దీనిని, ఈ జ్ఞానాన్ని నింపుకుందాం ఫ్రెండ్స్. పత్రి సార్ చెప్తారు, ఎప్పుడు కూడా మన చెవుల్ని పారేసుకోవాలి, బ్లెండ్ యువర్ ఇయర్స్ అని చెప్తారే, అలా ఉందాం ఫ్రెండ్స్. ఈయన ఏమంటున్నారంటే, మానవుడి వ్యక్తిత్వం అతనికి చాలా ప్రియమైంది. భగవంతుడిలో కలిసిపోయి కూడా తన వ్యక్తిత్వం గురించి ఎరుక అతనికి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. మెత్తా చెప్తున్నారు కదా, సముద్రంలో కలిసిపోయిన ఒక చిన్న నది తాను సముద్రమేనని తెలుసుకోవటంలో అది కోల్పోయేది ఏమన్నా ఉందా? ఒక చిన్న పాప పెద్దదవుతుంది ఫ్రెండ్స్, ఇంకా పెద్దదై పెళ్లి చేసుకుంటుంది, తాను తల్లి అవుతుంది. తల్లి అయ్యాక తను కోల్పోయేది ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. తల్లి అయిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డ కూడా తల్లి అవుతుంది. అప్పుడు ఈ స్త్రీ అమ్మమ్మ అవుతుంది, ఆ తర్వాత జేజమ్మ అవుతుంది. ఏదైనా కానీ తను కోల్పోయేది ఏమన్నా ఉందా? ఏం లేదు కదా అక్కడ. అలానే ఇది కూడా సముద్రమేనని తెలుసుకోవడంలో అది కోల్పోయేది ఏమీ లేదు. మనిషి దేవుడిలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అంటే నీడని కోల్పోయి నీడ ఉండని ఉనికిని కనుక్కోవడమే. మికాస్టర్ అడుగుతున్నారు, కాలానికి కట్టుబడిన మనిషి కాలం పట్టు నుండి ఎలా తప్పించుకోగలడు? ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రశ్నలన్నీ కూడా మనం ఎప్పుడైనా పత్రి సార్ని అడిగామా? అడగలేదు కదా. అసలు మనకు అసలు ఆలోచనే రాలేదు కదా. ఇందులో వాళ్ళు చూడండి ఎలా అడిగారు. ఒక గురువు దొరికినప్పుడు వాళ్ళు ఎలా అడిగారో చూడండి. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, అందరినీ చంపేస్తారు, నన్ను చంపేస్తారు, ఉండంగానే ఉపయోగించుకోవాలని అడిగేవాడు కదా. కానీ అడగకుండానే ఆయన మనకి ఎంత సంపదనిచ్చారు. కాలానికి కట్టుబడిన మనిషి కాలం పట్టు నుండి ఎలా తప్పించుకోగలడు? చావు నిర్ధార చెప్తున్నారు, చావు నుంచి మీకు చావు విముక్తి కలిగించినట్లు జీవితం నుంచి మీకు జీవితం విముక్తి కలిగిస్తుంది. మరి చచ్చిపోయాక చావుకి గురించిన ఆలోచన ఉండదు కదా. అది చావు నుంచి చావే మనకు విముక్తి కలిగించింది. అలాగే జీవితం నుంచి మీకు జీవితం విముక్తి కలిగిస్తుంది. అలాగే కాలం మీకు కాలం నుంచి దాస్య విముక్తి కలిగిస్తుంది అని చెప్తున్నారు. మానవుడు మార్పుతో ఎంత విసిగిపోయాడంటే అతడిలోని ప్రతి అణువు ఎంతగానో మార్పు కన్నా గొప్పదాని కోసం పరితపిస్తోంది. ఈ మారిపోతా ఉన్నాయి ఫ్రెండ్స్, మారిపోతా ఉన్నాయి. ఒకప్పుడు పత్రి సార్ రేడియో స్టేషన్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఫ్రెండ్స్. 10 minutes టైం ఇచ్చారు. వాళ్ళు 2 క్వశ్చన్లు అడిగారు. అందులో ఒకటి ఏం అడిగారంటే, మారుతూ ఉన్న సమాజంలో ధ్యానం అందరికి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారని చెప్పారు, అడిగారు వాళ్ళు. అడిగితే పత్రి సార్ ఏం చెప్పారంటే, సమాజం అంటేనే మారుతూ ఉండేది, మారిపోతూ ఉండేది. వాళ్ళుంది రేపు ఉండదు, మారిపోతూ ఉండేదాన్ని సమాజం అంటారు.
మారుతూ ఉన్న సమాజంలో, మారిపోతూ ఉన్న సమాజంలో మారకుండా ఉన్నటువంటి ధ్యానాన్ని పట్టుకుంటేనే అందరికీ ఉపయోగం కలుగుతుంది అని పత్రిసారి చెప్పడం జరిగిందండి అక్కడ. అలాగే ఇప్పుడు ఏమంటున్నా అంటే మానవుడు మార్పుతో ఎంతగా విసిగిపోయాడంటే అతడి ప్రతి అణువు ఎంతగానో మార్పు కన్నా గొప్పదాని కోసం పరితపిస్తోంది. మార్పు కంటే గొప్పదేంటి? ఎప్పటికీ మారకుండా ఉండేది గొప్పదవుతుంది. దానికోసం పరితపిస్తోంది. దానిని తప్పక అతడు త్వరలోనే కనుక్కుంటాడు. అలా పరితపించేవారు అదృష్టవంతులు. ఈ పైన శరీరం ఉందనుకోండి, ఇది మారుతూనే ఉంది. ప్రతి క్షణం మారిపోతూనే ఉంది. కానీ మారకుండా ఉండేది దీనిలో ఉన్న దైవం. ఆ దైవం కోసం మానవుడు పరితపిస్తున్నాడు. మరి దానిని తప్పక అతడు త్వరలోనే కనుక్కుంటాడు. అలా ఆ దైవాన్ని కనుక్కునే మార్గాన్ని మనకి శ్వాస మీద ధ్యాస ద్వారా అందించారు ఫ్రెండ్స్. అలా పరితపించేవారు అదృష్టవంతులు. వారు అప్పటికే స్వేచ్ఛ యొక్క ముంగిట ఉన్నవారు. అలాంటి వారి కోసం నేను వెతుకుతున్నాను. వారి కోసం నేను బోధిస్తాను. మీ పరితాపం, వేదన వినడం వల్లనే కదా మిమ్మల్ని నేను ఎన్నుకున్నది. వావ్! ఎంతమంది పరితపించారో, ఎంతమంది వేడుకున్నారో, ఎన్ని జన్మల పుణ్యమో మనకి ఆది గురువు పత్రిజీ దిగి రావటం జరిగిందండి. వారు అప్పటికే స్వేచ్ఛ యొక్క ముంగిట ఉన్నవారు. అలాంటి వారి కోసం నేను వెతుకుతున్నాను. మరి నాతో ఒకసారి పత్రిసారి అన్నారండి, మిమ్మల్ని నేను వల వేసి, మాటు వేసి, వెతికి నేను మిమ్మల్ని పట్టుకున్నాను అని చెప్పారు. అలాంటి వారి కోసం నేను వెతుకుతున్నాను అని. వారి కోసం నేను బోధిస్తాను. మీ పరితాపం, వేదన వినడం వల్లనే కదా మిమ్మల్ని నేను ఎన్నుకున్నది. తమ స్వేచ్ఛను, శాంతిని పొందడానికి కాలం యొక్క గోళాన్ని చూపే వారికి ఉండేది దుఃఖమే. పుట్టుకకి వారు ఆనందపడి పడకముందే చావుకి ఏడ్చేలా చేయబడతారు. శాంతి పావురాన్ని పట్టుకోగానే అది వారి చేతుల్లో యుద్ధ భూమిలోని రాబందుగా మారిపోతుంది. వారికి తెలుసునని వారు ఎంత ఎక్కువగా అనుకుంటే నిజానికి అంత తక్కువగా వారికి తెలుసు. అంత తక్కువ వారికి తెలుసు. ఎంత ముందుకు పురోగమిస్తే అంత దూరం తిరోగమిస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్నమాట. తమ స్వేచ్ఛను, శాంతిని పొందడానికి కాలం యొక్క గోళాన్ని చూపే వారికి ఉండేది దుఃఖమే. అంటే కాలచక్రాన్ని చూపించే వారికి కాలంలో ఉండి ఈ టైంలోనో, ఈ లోపల, ఈ సంవత్సరం ఇట్లా కాలంలో ఉండి తమ యొక్క స్వేచ్ఛను, శాంతిని పొందడానికి కాలం యొక్క గోళాన్ని చూపే వారికి ఉండేది దుఃఖమే. ఇదిగో ఇది ఇలా చెయ్యి. ఇవన్నీ ఎలా వస్తాయంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పరిహారం చెయ్యి, ఇలాగా అన్ని చెప్పే వాళ్ళకి, జాతకాలు, జోస్యాలు చెప్పే వాళ్ళకి ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు ఎందుకు తిరుగుతున్నాయో తెలియదు. వాటి నుండి ఏం వస్తుందో, దేని బ్యాలెన్స్ చేయడానికి అవి తిరుగుతున్నాయో తెలియదు. కానీ వాటిని తీసుకొచ్చి కూడా నీ నీ జీవితంలో నువ్వు ఈ టైంలో పుట్టావు కాబట్టి, యాక్చువల్ గా ఒక మనిషి ఒక టైంలో పుట్టారు అంటే ఏది సరైన సమయం అని నిర్ధారించడానికి లేదండి ఫ్రెండ్స్. ఏదని నిర్ధారిస్తారు? ముందు ఆ తల కనపడిన సమయాన్ని మీరు దృష్టిలోకి తీసుకుంటారా? లేకపోతే ఆ బాడీ శాంతం బయటకు వచ్చిన క్షణాన్ని మీరు దృష్టిలోకి తీసుకుంటారా? లేకపోతే ఆ బిడ్డ కేర్ అన్న సమయాన్ని మీరు దృష్టిలోకి తీసుకుంటారా? దేనిని తీసుకుంటారు మీరు? దేనిని మీరు ఆ బిడ్డ యొక్క జన్మ క్షణంగా మీరు నిర్ధారిస్తున్నారు. దానిని బట్టి ఇది ఈ నక్షత్రానికి చెందిన వాళ్ళని, ఈ రాశిలో ఈ పాదంలో పుట్టారని, ఈ నక్షత్రం వీళ్ళది ఈ నక్షత్రం అని, జన్మ నక్షత్రం అని, ఆ నక్షత్రానికి అనుగుణంగా పైన ఏమేమైతే తిరుగుతున్నాయో వీడి జాతకాలు రాస్తారు. అసలు అక్కడ నిర్ధారణే రాంగ్. అది కాలం పరిధిలోకి తీసుకొచ్చారన్నమాట. దాన్ని కాలాతీతంగా ఉన్నదాన్ని, కాలానికి దాటి ఉన్నదాన్ని కాలం యొక్క గోళంలోకి దాన్ని తీసుకొచ్చేసారు. అప్పుడు స్వేచ్ఛ, శాంతి ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? అక్కడ ఉండవు కదా. నువ్వు దాన్ని పరిధిలోకి పట్టుకొచ్చేసావు. పరిధిలోకి పట్టుకొచ్చేసి స్వేచ్ఛ, శాంతి అంటే ఎలా వస్తాయి? అవి రావు కదా ఫ్రెండ్స్. తమ స్వేచ్ఛని, శాంతిని పొందటానికి కాలం యొక్క గోళాన్ని చూపే వారికి ఉండేది దుఃఖమే. పుట్టుకకి వారు ఆనందపడి పడకముందే చావుకి ఏడ్చేలా చేయబడతారు. శాంతి పావురాన్ని పుట్టుకోగానే అది వారి చేతిలో యుద్ధ భూమిలోని రాబందులా మారిపోతుంది. శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం పావురాలు ఎగరేస్తా ఉంటారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళ మనసులో ఏముంది? యుద్ధం ఉంది.
వారికి తెలుసునని వారు ఎంత ఎక్కువగా అనుకుంటే నిజానికి అంత తక్కువగా తెలుసు వారికి. ఎంత ముందుకు పురోగమిస్తే అంత దూరం తిరోగమిస్తారు. ఎంత ఎత్తుకి ఎదిగితే అంత క్రిందకి జారుతారు. ఎప్పుడు కాలం యొక్క గోళాన్ని చూపించేవారు అక్కడ ఫ్రెండ్స్, కాలంలో పరిధిలోకి తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ. వారికి నా మాటలు పిచ్చాసుపత్రిలో ప్రార్థనలాగా, గుడ్డివాడి ముందు వెలిగించిన దివ్యలా, చికాకు పరిచే గోరింక గూడులా అనిపిస్తాయి. వారికి నా మాటలన్నీ కూడా ఇవాళ ప్రపంచంలో చాలా మంది మరి ఒక సత్యాన్ని వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు అంటే వాళ్ళంతా కూడా కాలం యొక్క గోళాన్ని చూస్తున్నారు. కాబట్టి వారెవరికి కూడా ఈ మాటలన్నీ కూడా ఈ సత్యం అని తీసుకునే వాళ్ళు ఎలా తీసుకోగలుగుతున్నారు? వాళ్ళకి అది చూపించబడలేదు. కాలం యొక్క గోళం చూపించబడలేదు వాళ్ళకి. కాబట్టి తీసుకోగలుగుతున్నారు. ఇలా చూసే వారికి నా మాటలు పిచ్చాసుపత్రిలో ప్రార్థనలాగా, మామూలుగా కూడా కాదు ఫ్రెండ్స్, పిచ్చాసుపత్రిలో ప్రార్థనలాగా, గుడ్డివాడి ముందు వెలిగించిన దివ్యలాగా ఏమన్నా కనిపిస్తుందా అక్కడ? చికాకు పరిచే గోరింక గూడులా అనిపిస్తాయి అన్నమాట. నా చిన్నప్పుడు అంటే నా పెళ్లి కాక ముందు నేను కొన్ని ఆర్ట్స్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఫ్లవర్ వ్యాజెస్ లాంటివి చేయటం, కుట్లు, అల్లికలు, మిషన్, ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అవన్నీ చేయటం నాకు చాలా ఇష్టంగా అనిపించేది, చేసేదాన్ని. తర్వాత నేను పెయింటింగ్ కూడా నేర్చుకుని ఒక పెయింటింగ్ నేను చేశాను అనమాట. చేస్తే అది అనేవాళ్ళు కదా చూసిన వాళ్ళు, ఎందుకు ఇవన్నీ కూటికాయ గుడ్డకాయ అనేవాళ్ళు. అలా ఉంటాయి వాళ్ళ దృష్టిలో ఇవన్నీ కూడా. స్వేచ్ఛ కోసం వారు కూడా అది చేస్తూ చేస్తూ మనం ఎంత ఆనందపడుతున్నాం అనేది అక్కడ కనపడదు ఫ్రెండ్స్. ఆ డబ్బులు వస్తేనే కూటికాయ గుడ్డకాయ అంటే కూటికో గుడ్డకో ఉపయోగపడితేనే అది చేయొచ్చు అనమాట. మిగతావి చేయకూడదు అనమాట. అలా ఉండేది ఒకప్పుడు దృష్టి. ఇవాళ దృష్టి మారిపోయింది. అందరికీ కూడా ఫైన్ ఆర్ట్స్ నేర్పించడం, మరి ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కంపల్సరీ ఉంచడం, సోషల్ సర్వీసెస్ లో కంపల్సరీ ఉంచడం అనేది ఇవాళ కామన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకప్పుడు అలా ఉండేది. స్వేచ్ఛ కోసం వారు కూడా స్వయంగా పరితపించే వరకు నా మాటలు మరి వారి చెవులకు సోకవు. ప్రసక్తే లేదు ఫ్రెండ్స్. వారు స్వయంగా పరితపించే వరకు నా మాటలు మరి వారి చెవులకు సోకవు. హింబాల్ ఏడుస్తూ అన్నాడు కదా, నా చెవులనే కాదు నా హృదయాన్ని కూడా తెరిచావు. నిన్నటి గ్రుడ్డి చెవిటి హింబాల్ని దయచేసి క్షమించు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మెర్దాద్ అన్నారు కదా, కన్నీరు ఆపు హింబాల్, ఏడవటం మానే. కాలం సువిశాల చరాచర విశ్వాల వెనక ద్యుమండలాన్ని వెదికే కన్నుల్లో నీరు ఉండకూడదు. కాలం సువిశాల చరాచర విశ్వాల వెనుక ద్యుమండలం అంటే ఇది నేను రేపు చెప్తాను ఫ్రెండ్స్. ఇదొక స్పెషల్ వర్డ్, దీనికి అర్థం రేపు చెప్తాను నేను. వెదికే కన్నుల్లో నీరు ఉండకూడదు. పత్రిసారి ఎప్పుడు కూడా ఏ స్త్రీ కంటి వెంట నీరు రాకూడదని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. ఎవరి కంటి నుండి రాకూడదు, కానీ ఏ స్త్రీ కంటి వెంట నీరు రాకూడదు. అది కూడా ఒక ధ్యాని అయి ఉంటే, ఒక యోగి అయి ఉంటే వాళ్ళ కంటి వెంట అస్సలు నీరు రాకూడదని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ కంట్లో విచారం, కన్నీరు ఉంటే ఏమవుతుందంటే మనం ఏదైతే వెతుకుతున్నామో అది కనిపించదు ఫ్రెండ్స్. ఒకప్పుడు ఒక సినిమాలు చూడటం అంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్. తెలుగు వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అట్లాగే నాకు ఇష్టం. ఒక సినిమాలో ఏం చెప్పారంటే, ఒక హీరో హత్య చేయబడతాడు. హత్య చేయబడిన తర్వాత భార్యకి హత్య చేయబడ్డాడని తెలియదు. యాక్సిడెంట్ అని ఇట్లా ఎవరో ఏది చేశారని అనుకుంటారు. ఆ తర్వాత కొత్తగా పెళ్ళయింది, ఒక బేబీ. మరి ఎంతో ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆ భార్య ఏడుస్తుంటే 13వ రోజు అయిపోయిన తర్వాత తనకు అనుకున్నవన్నీ ఆమెకు ఏర్పాటు అయినాయి అని తెలుసుకున్న తర్వాత ఆ సోల్ భూమిని వదిలి వెళ్ళిపోతూ ఏం చెప్తుందంటే, నీ కళ్ళల్లో ఉండాల్సిన కన్నీళ్ళు కాదు నా రూపం, ఎందుకంటే ఇది కరిగిపోతుంది అనేసి అతను చెప్పటం జరుగుతుంది ఫ్రెండ్స్. కళ్ళల్లో కన్నీరు ఉంటే కానీ అవి కనిపించవు ఫ్రెండ్స్. వాటిని మనం చూడలేము. సువిశాల చరాచర విశ్వాల వెనుక ద్యుమండలాన్ని వెదికే కన్నుల్లో నీరు ఉండకూడదు.
కాలం యొక్క నేర్పు గల వ్రేళ్లు చక్కలిగే వెళ్తే నవ్వేవారు కాలపు గోళ్ళు వారి ధర్మాన్ని చీలిస్తే ఏడుస్తారు. ఎవరు ఏడుస్తారంటే చెప్తున్నారు, కాలం యొక్క నేర్పు గల వేళ్ళు చక్కిలిగిలి పెడితే నవ్వేవారు కాలపు గోళ్ళు వారి ధర్మాన్ని చీలిస్తే ఏడుస్తారు. ధర్మాన్ని చీలిస్తే ఏడుస్తారు అని చెప్తున్నారు. యవ్వనంలో ఉండే అందానికి ఆనందించేవారు ముసలితనంలో వచ్చే ముడతలకి అల్లాడుతారు, ఏడుస్తారు. ఎవరు ఏడుస్తారో చెప్తున్నారు. కాలం యొక్క పర్వదినాలలో సంబరాలు చేసుకునేవారు కాలం యొక్క ఉత్తర క్రియ సమయంలో వారి తలలను బూడిదలో కప్పుకోవాలి. అంటే తగలబెట్టుకోవద్దు అనమాట. ఈ శరీరంతో చేసేవి ఫిజికల్ గా వచ్చే పండగలు పబ్బాలు జరుపుకునేటప్పుడు ఇది ఎప్పుడో అయిపోతుంది. దాని కిందే కాలం యొక్క ఉత్తర క్రియ. ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది ఫ్రెండ్స్. సమయంలో వారి తలలను బూడిదలో కప్పుకోవాలి, అక్కడ తగలబడిపోవాలన్నమాట. మీరు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. పత్రిసారి ఎప్పుడు చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్, మనసు నిర్మలంగా ఉండాలి, మనసు నిర్మలంగా ఉండాలి, మనసులో మలినాన్ని తొలగించాలి, మలాన్ని తొలగించాలి అని చెప్పేసి చెప్తా ఉండేవాళ్ళు. చిత్ర విచిత్రాలుగా మారే మార్పులలో మారని దానికోసం మాత్రమే వెతకాలి. ఇదే ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పింది, మారని దానికోసం వెతకాలి, మారని సత్యాన్ని పట్టుకోవాలి, శాశ్వత సత్యాన్ని పట్టుకోవాలి. అనంతం ఎందుకంటే మన ప్రయాణం అనంతం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి పుట్టిన తర్వాత నేను 10 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను, దీనికి అంతే, అది అయిపోతుంది, కాలం అయిపోతుంది. కాలంలోకి వచ్చాము, కాలం నుండి వెళ్ళిపోతున్నాము. దీనిలో జరిగే వాటిని మనం పట్టుకుంటే ఏమవుతామంటే మనకు మిగిలేది కన్నీరే, మనకు మిగిలేది వేదనే, వ్యధే అనేసి చెప్తున్నారు. మీరు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. చిత్ర విచిత్రాలుగా మారే మార్పులలో మారని దాని కోసం మాత్రమే వెతకాలి. కాలంలో దేనికి కన్నీటిని పొందే అర్హతే లేదు. అర్హతే లేని దానికోసం మనం ఏడుస్తున్నాం ఫ్రెండ్స్. నేను, నాది, నా ఇల్లు, నా మొగుడు, నా పిల్లలు, నా ఆస్తులు, నా అంతస్తులు, నా వాళ్ళకి ఇలా అయింది, వీళ్ళకి అలా అయింది, అర్హతే లేని వాటి కోసం మనం ఏడుస్తున్నామంట. చిరునవ్వుకి అర్హమైంది కూడా ఏదీ లేదు. మనం నవ్వుకోవటానికి కూడా ఏదీ లేదన్నమాట. అక్కడ నవ్వే ముఖం, ఏడ్చే ముఖం రెండు సమానంగా వికారంగా అమర్యాదగా ఉంటాయి ఫ్రెండ్స్. కన్నీటిలో ఉపద్రవం లేకుండా చేయగలరా? నవ్వులోని కొంకర పోవడాన్ని ఆపగలరా? ఒకటి చెప్తారు ఫ్రెండ్స్, నోటితో నవ్వుతూ నొసలతో విక్రిస్తారని చెప్పేసి. అలా నవ్వులోని కొంకర పోవడాన్ని ఆపగలరా? కన్నీటిని ఆవిరిగా మారిస్తే ముసిముసి నవ్వు అవుతుంది. ముసిముసి నవ్వును గడ్డ కట్టిస్తే కన్నీటి చుక్క అవుతుంది. ఇది ఫ్రెండ్స్ విషయం. ఆనందంలో ఆవిరి కావద్దు, దుఃఖంలో గడ్డ కట్టొద్దు, రెంటిని సమంగా స్వీకరించాలి. ఎంత అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. ఇది ఆనందంలో ఆవిరి కావద్దు. భౌతికంగా జరిగే వాటిని చూసుకుని ఆనందం కూడా ఒక ఎమోషన్ ఫ్రెండ్స్. దుఃఖం లాగా 5 న్యాచురల్ ఎమోషన్స్ లో ఆనందం కూడా ఒకటి. భయం, కోపం, దుఃఖం, తర్వాత బాధ, విచారం. ఈ ఆనందం కూడా ఒక న్యాచురల్ ఎమోషన్ ఫ్రెండ్స్. అది కూడా నేను సంతోషంగా ఉంటాను, ఎమోషనల్ అవ్వను ఇట్లా చెప్తా ఉంటారు, అది కూడా ఒక ఎమోషన్ ఫ్రెండ్స్. అదే చెప్తున్నారు ఈయన. కన్నీటిలో ఉపద్రవం లేకుండా చేయగలరా? నవ్వులోని కొంకర పోవడాన్ని ఆపగలరా? కన్నీటిని ఆవిరిగా మారిస్తే ముసిముసి నవ్వు అవుతుంది. ముసిముసి నవ్విను గడ్డ కట్టిస్తే కన్నీటి చుక్క అవుతుంది. అది ఆవిరైపోతేనేమో ముసిముసి నవ్వు అవుతుంది. కన్నీరు ఆవిరైపోతే మరి దాన్ని గడ్డ కట్టిస్తే కన్నీటి చుక్క అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఏమి లేదు, రెండు ఒకటే. కాబట్టి దీనికి దానికి నేను దుఃఖంగా ఉండొద్దు, నేను విచారంగా ఉండొద్దు, నేను ఆనందంగా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అది ఇది రెండు ఒకటే. ఈయన ఏం చెప్తున్నా అంటే ఆనందంలో ఆవిరి కావద్దు, దుఃఖంలో గడ్డ కట్టొద్దు, రెండింటిని సమంగా స్వీకరించండి. కష్ట సుఖాలను సమంగా స్వీకరించమంటారు ఫ్రెండ్స్. కష్టం సుఖం రెండు ఛాలెంజెస్. ఒకటి సరైనది, ఒకటి సరికాదు కాదు ఫ్రెండ్స్.
రెండు ఛాలెంజెస్ అన్నమాట. రెండింటిని కూడా సమానంగా స్వీకరించమని ఈయన చెప్తున్నారు ఈ గ్రంథంలో. దానికి కావాల్సినటువంటి ఆచరించవలసినటువంటి పాయింట్స్ కూడా, కీ పాయింట్స్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది ఫ్రెండ్స్. తర్కం, నమ్మకం, కాలచక్రాన్ని ఆపడం ఎలా అనేది ఇందులో ఆయన వివరించి చెప్పారనమాట. దీని తర్వాత చాప్టర్ ఏంటంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, పశ్చాత్తాపం. దీని గురించి నెక్స్ట్ చాప్టర్ లో ఆయన చెప్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగించుకుంటూ మరి తరువాత ఎపిసోడ్ లో మరొక అధ్యాయాన్ని తిరిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానిలోకి వెళ్దాము. మరి అంతవరకు ఈ రోజు విన్న దానిని మనం మళ్ళీ మళ్ళీ వింటూ మననం చేసుకుంటూ, శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారం అన్నారు ఫ్రెండ్స్ పతంజలి యోగ సూత్రాల్లో. ఇవి చాలా ఇంపార్టెంట్. ముందు వినడం, తర్వాత దాన్ని మననం చేసుకోవటం, తర్వాత నిధిధ్యాసన, దాని మీదే ధ్యాస పెట్టడం, అప్పుడు దానిది సాక్షాత్కారం అవుతుంది. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞాన జీవితాన్ని మనకి అందరికీ అందించినటువంటి ఆదిగురు బ్రహ్మర్షి పత్రిజీకి ఎంతో కృతజ్ఞతలతో సాష్టాంగ ప్రణామం చేస్తూ, దానిని ఆయన అందించినటువంటి నిర్ధారణ గ్రంథంలోని సత్యాలను, సూటి అయిన సత్యాలను తెలుసుకుంటున్న మనందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.